శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మహాసేన రాజేష్ ఒక ఉద్యమకారుడిలాగా ఉంటాడు. తప్పు జరిగిందంటే చాలా ప్రశ్నిస్తూనే ఉంటారు ఆయన సోషల్ మీడియా వేదికగా. ఇప్పుడు మీరు ఒక టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అవన్నీ విషయాలు పక్కన పెట్టి బాధితుడి వైపు మహాసేన రాజేష్ ఉంటారా, అంటే కూటమి ప్రభుత్వంలో ఒకరుగా ఉన్నారు కాబట్టి కూటమిని సమర్థించే నాయకుడిగా ఉంటారా? నేను ఎప్పుడు మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేశానన్నా. నేను ఎప్పుడు బాధితుల పక్షం. అయితే ఇక్కడ బాధితులు ఇరువైపులో కూడా బాధితులేనా నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు బాధితులు అంటే సిఐ నాగరాజు గారు ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్లు కంట్రోల్ చేయాలి, వాళ్ళని అదుపులో పెట్టాలి అనే ఆయన విధుల్లో భాగంగానే ఆయన హ్యాండిల్ చేశాడు. ఒకవేళ హ్యాండిల్ మిస్ఫైర్ అయి ఉండొచ్చు. రెండోది, ఈ సాయి కృష్ణ గారి తల్లి గారు అమ్మ ఏడుస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ మామయ్య గారిది కూడా ఒక ఇంటర్వ్యూ చూశాను. అవును, మా వాడు రౌడీ షీటరే, ఇవాళ కాకపోతే రేపన్నా వేరే వాళ్ళ చేతులు అన్న పోతాడు, కానీ ఎక్కడ ఎందుకు జరిగిందని ఆయన మాట్లాడింది కూడా విన్నాను. వీళ్ళు అరెస్ట్ చేశారని తెలిసి కూడా కుటుంబం కూడా సైలెంట్ గా ఉంది. ఎందుకంటే ఆయనకి ఏదో భయం చెప్తారు అనే ఉద్దేశంతోనే. అంటే దాని అర్థం సాయి కృష్ణకి భయం చెప్పాలి, మేము చెప్పినా వింటలేదు, మా చేతులు దాటిపోయాడు అనేది ఖచ్చితంగా కుటుంబం ఆలోచనలో ఉంది. అలాంటి వ్యక్తిని కంట్రోల్ చేయాలనే ప్రయత్నంలో గల సీఏ గారు మిస్ఫైర్ అయి ఉండొచ్చు. మరి అదే కుటుంబమే ఈ రోజు రోడ్డెక్కి రోధిస్తోంది. అయ్యా, నా కొడుకు ఉంటే చూపించండి, చనిపోయి ఉంటే అతను సమాజం లేదో కాల్చి పడేశారంటున్నారు కదా, ఆ బూడిదైనా గుప్పెడు బూడిదైనా ఇవ్వండి అంటూ తల్లి విజయలక్ష్మి రోడ్డెక్కి రోధిస్తోంది కదా, మరి దానికేమంటారు? ఖచ్చితంగా తల్లికే న్యాయం జరగాలన్న ఇక్కడ. ఇప్పుడు సాయి కృష్ణ విషయంలో జరిగింది న్యాయం అన్యాయం అనేది మనం ఏం చెప్పలేం. కానీ ఆ తల్లి తన కొడుకుని ఇలా పోలీసు వారు తీసుకెళ్లారు, పోలీసు వారు చంపేశారు, పోలీసు వారు తీసుకెళ్లి బూడి చేసేశారు అని తనకు తెలిసిన ఏదైతే ఈ కారణాలు ఉన్నాయో, తనకు తెలిసిన ఈ వివరాలు ఏవైతే ఉన్నాయో, తద్వారా ఒక తల్లి మనసు చాలా తల్లడిల్లిపోద్దన్న. ఒకవేళ కొడుకు తప్పుడో అయితే అయి ఉండొచ్చు, నేరాలు ఉంటే ఉండొచ్చు, ఒకవేళ ఏదైనా ఒకవేళ ఎవరైనా చంపేసి ఉండొచ్చు. చంపినా నా కొడుకు బాడీ అన్నా నాకు కావాలి, నేను నా చివరి చూపు నేను చూసుకోవాలని ఆ తల్లి తపన ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం, కడుపును పుట్టిన కొడుకు ఎలాంటి వాడైనా అది బయట వాళ్ళకే తప్ప తల్లికి ఎప్పుడు కూడా కొడుకే, అది ఒక పేగు బంధమే. ఖచ్చితంగా ఆ తల్లి బాధకి ఖచ్చితంగా మాత్రం ఈ ప్రభుత్వం న్యాయం చేయాలి, చేస్తారు కూడా. మీరు టీడీపీ అధికార ప్రతినిధిగా కాకుండా ఒక పౌరుడిగా మహాసేన రాజేష్ గారు మాత్రమే చెప్పండి, గాదె సాయికృష్ణ భౌతికంగా ఉన్నాడా లేడా, సజీవంగా ఉన్నాడా లేదన్న విషయం తెలీదు, వీళ్ళేమో చంపారు బూడిద చేసేసారు అంటున్నారు, మరి ఏమయ్యాడో తెలీదు. అయితే ఆ కుటుంబం అయితే పుట్టడి దుఃఖంలో ఉంది, వాళ్ళని అందరూ కూడా ఓదార్చాలి. ఈ సమయములో టీడీపీ జనసేన ఒకవైపు, వైసీపీ ఒకవైపు ఉంటే విమర్శలు అటువైపు ఇటువైపు మొత్తం కూడా బంతాట ఆడుకుంటున్నారు అనమాట. మీరంటే మీరని దీన్ని ఎలా చూస్తారు? టీడీపీ నాయకుడిగా పక్కన పెట్టి మహాసేన రాజేష్ గారు చెప్పండి. దీన్ని 100% ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ సంస్కృతి మంచిది కాదు. ఎక్కడ ఏ నేరం జరిగినా అది ప్రభుత్వమే చేసిందని వైసీపీ లేదు, మనం డిఫెండ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ జరిగిన దాన్ని ఒకవేళ నేరస్తులను కూడా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వం కనుక, కూటమి కార్యకర్తలు కనుక వస్తే ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇక నేరస్తులందరూ కూడా ఏదో పార్టీలో చేరిపోతారు, ఏదో పార్టీలో చేరిపోయి వాళ్ళ నేరాలు యథేచ్ఛగా చేసుకెళ్ళిపోతారు. ఎందుకంటే నేను నేరం చేసినా నా పార్టీ నన్ను సపోర్ట్ చేసుకొస్తుందని నేరస్తులకు ఒక ధైర్యం వస్తుంది. పోలీసు వారు కూడా ఉద్యోగాలు చేయలేరు. కాబట్టి నేరం జరిగినప్పుడు ఆ నేరం తీవ్రత ఎంత వరకు ఉంది, దానికి బాధ్యులు ఎవరు, బాధ్యులు వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, లేదా అంతకన్నా పెద్ద నాయకులు ఉన్నా శిక్షించాలని మాట్లాడాలి తప్ప ఎక్కడ నేరం జరిగినా అది కూటమి మీద కేసు వేయడానికి ఏమో వైసీపీ ఇలా మనల్ని ఆరోపిస్తుంది కాబట్టి మనం డిఫెండ్ చేసుకోవాలని ఒకవేళ ఈ సీఏ గారు ఒకవేళ తప్పు చేస్తుంటే తప్పు చేసిన సీఏ గారిని కూడా వెనకేసుకొచ్చేయాలనే తాపత్రయంతో కూటమి కార్యకర్తలు ఉండటం మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకి ప్రమాదం. ఎవడు తప్పు చేసినా తప్పు చేశారని చెప్పగలిగితేనే ఆ రాజ్యం కానీ లేకపోతే ఆ రాష్ట్రం కానీ బాగుంటది. కానీ ఈ పార్టీ సిండికేట్లో కనుక మనం మునిగిపోతే రాష్ట్రం నాశనం అయిపోద్దన్న. వైసీపీ పార్టీ అలాగే నాశనం అయిపోయింది. మనం వైసీపీని చూసి ఖచ్చితంగా మనం ఎలా ప్రవర్తించాలనేది కూటమి కార్యకర్తలు తెలుసుకోవాలని ఒక అన్నగా తమ్ముడు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఫైనల్ గా ఒక అంశం అండి, కూటమి సుస్థిర పాలన అందిస్తోందన్నారు. ఓకే, కాసేపు సుస్థిర పాలన అని అనుకుంటాము. ఒకవేళ గత పాలన ఆటవికమో ఇంకోటి సుస్థిర పాలన బాగుండాలని అందరూ కోరుకుంటాము. అయితే ఇక్కడ ఒకటే, మనకు ప్రకాశం జిల్లాలో కాపు యువకులు కారుతో గుర్తించిన అంశం అయితేనేమి, పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయిన విషయం అయితేనేమి, ఇప్పుడు అనంతపురంలో జరిగిన హనీ ట్రాప్ అది పెద్ద దుమారం రేపింది. హనీ ట్రాప్ అయితేనేమి, ఇప్పుడు గాదె సాయికృష్ణ విషయం అయితేనేమి, ఇక నెల్లూరులో గంజాయి మత్తులో ఒక యువకుడిని హత్య చేసిన విషయం కావచ్చు, తిరుపతిలో
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి నడు వీధుల్లో గంజాయి సందున దొరుకుతుంది, అడుగడుగున గంజాయి దొరుకుతుంది అంటున్నారు. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చిపెట్టే పరిస్థితి కాదంటారా, అంశాలు కాదంటారా? అన్న ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ నేరాలైనా సరే నేరం జరిగినంత మాత్రాన ప్రభుత్వ వైఫల్యం అవ్వదు. జరిగిన నేరాన్ని కంట్రోల్ చేయకపోతే ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. కరెక్ట్. ఎందుకంటే నేరాలు ఎక్కడన్నా జరుగుతాయి, నేరాలు జరుగుతాయని అంబేద్కర్ గారు భావించారు కాబట్టి ఇక్కడ పోలీసు వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, జైళ్లు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేశారు? మనిషిలో నేర ప్రవృత్తి ఉంటది, నేరాలు చేస్తా ఉంటాడు. ఆ చేసిన దానికి చట్టపరంగా ఆయా శిక్షలు విధించాలి. ఆ విధించే బాధ్యత మాత్రమే ప్రభుత్వాన్ని, అంతే తప్ప నేరం జరిగింది కాదు. నేరం జరగకుండా ఏ దేశం చెప్పండి? మీరు అగ్రరాజ్యాలు తీసుకోండి, ఎక్కడైనా సరే నేరాలు చేస్తారు. మనిషి అనేవాడు 100 మంది ఉంటే అందులో కూడా ఖచ్చితంగా నేరస్తుడు ఉంటాడు. అలాంటి నేరస్తుల్ని ప్రభుత్వం కట్టడి చేసే విధానాన్ని బట్టి ప్రభుత్వాన్ని మనం మెజర్ చేయాలి తప్ప. కరెక్టే రాజేష్ గారు, మీరు చెప్పేది కరెక్టే. ప్రభుత్వ పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకున్నా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల వక్ర బుద్ధి కారణంగా కూడా కొన్ని అపశృతులు జరుగుతుంటాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. వాటి వల్ల ప్రభుత్వానికి మచ్చ వస్తుంది కదా. మరి అలాంటి వక్ర బుద్ధితో నీచమైన పనులు చేసే ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలి కదా. 100% చెప్తారన్న. మీరు అందులో ఏం ఆలోచించాల్సిన అవసరం లే. ఇక్కడ ఎవరైనా కనుక ఒక ఎమ్మెల్యే తప్పు చేశాడు, లేకపోతే ఒక ఎమ్మెల్యే నేరం చేశాడు, ఆ నేరం చేసిన దానికి ఇదిగో ఆధారాలంటే 100% ఈ పార్టీ చర్యలు తీసుకుంటది. అలాగే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే గారిని కూడా సస్పెండ్ చేసిన చరిత్ర ఈ పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ఎవరన్నా తప్పు చేస్తే మా ఎమ్మెల్యే గారైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉపేక్షించరు. జగన్మోహన్ రెడ్డి గారు అదే తప్పు చేశారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేరస్తులు నేరాలు చేయడం కాదన్నా, ఎమ్మెల్యేలు నేరాలు చేశారు, ఎంపీలు నేరాలు చేశారు, మంత్రులు నేరాలు చేశారు. నేరాలు చేసిన నేను వెనకేసుకొచ్చాడు. అది వైసీపీ పార్టీ మాఫియాగా మారిపోవడానికి అది కారణం. ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఒక కుర్రోడు, ఒక రౌడీ షీటర్ ఏదైనా తప్పు చేశాడు, ఎవరో ఒక కుర్రోడు ఎక్కడో గంజాయి అమ్ముతున్నాడు, వాళ్ళని కూడా పట్టుకుంటాం, వాళ్ళు కూడా మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ పార్టీ నుంచి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఏమైనా నేరాలు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని అన్నారు తప్ప, ఇక్కడ మా ఒక ఎమ్మెల్యే గారిని, సాక్షాత్ ఒక ఎమ్మెల్యే గారు ఏదో ఆరోపణ వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరి మీద కూడా వెంటనే ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజున డిపార్ట్మెంట్ లో సిఐ గారి మీద మర్డర్ కేసు కట్టారు, ఆయన సస్పెండ్ చేశారు. ఇది నిజమని వెళ్తే జైలుకి పంపిస్తారు. ఇంతకన్నా ప్రభుత్వం ఏం చేయగలుగుతారు చెప్పండి అన్న. కరెక్టే. ప్రభుత్వము ఎక్కడో వాళ్ళు రాష్ట్ర హెడ్ క్వార్టర్ లో ఉంటారు, నలుమూలలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు. అక్కడున్న పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా పనిచేయాలి. పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా పనిచేయాలంటే ప్రభుత్వం వాళ్ళ కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఆంక్షలు పెట్టాలి వాళ్ళ మీద. ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు నెల్లూరులో తీసుకుంటే గతంలో వైసీపీలో ఉన్న గంజాయి డాన్ ఆ లేడీ వైసీపీ ప్రభుత్వం పోగానే మళ్ళీ టీడీపీలోకి వచ్చి చేరింది. టీడీపీలో ఉండగానే ఆమె మనుషులు ఆ గంజాయికి అడ్డుకట్ట వేస్తున్న ఒక యువకుని ఎంత పాశవికంగా చంపారో మనం చూశామన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక గంజాయి డాన్ గా పేరు పొందిన ఆ మహిళను వైసీపీలో గతంలో వైసీపీలో తప్పులు చేసిన టీడీపీలోకి చేర్చుకోకుండా తప్పు కదా. ఆ స్థానిక నాయకులు ఆమె టీడీపీలోకి చేర్చుకోవడము ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ పరిశీలించుకోవాలి కదా. వీరు చేసే తప్పుల వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా. 100% మీరు ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్ నేను ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ఎవరినన్నా ఒకళ్ళు పార్టీలో తీసుకునే ముందు వాళ్ళ గత చరిత్ర ఏంటి, వాళ్ళు ఒకవేళ వైసీపీలో ఉంటే మరి ముఖ్యంగా వాళ్ళ గత చరిత్ర ఏంటో చూడాలి. ఒకవేళ వేరే పార్టీయో లేకపోతే ఏ పార్టీకి చెందిన వాళ్ళు అయితే మనం కొంచెం అటు ఇటు చూసి తీసుకున్నా పర్వాలేదు, కానీ వైసీపీ నుంచి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ గత చరిత్ర చూడకుండా తెస్తే ఆ వచ్చిన వ్యక్తి చేసే ప్రతి దానికి ఖచ్చితంగా బాధ్యత కూటమి ప్రభుత్వం మీద పడుతుంది. కాబట్టి స్థానిక నాయకులు ఖచ్చితంగా దీని మీద దృష్టి కేంద్రీకరించాలి, తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని నేను కూడా చెప్తానండి. ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారు మంచి సుస్థిర పాలన అందించాలని చూస్తున్నారు, కాదనలేదు. కానీ గతంలో వైసీపీ పాలనలో మీడియా పైన ఎలాంటి ఉక్కుపాదం మోపారో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. గతంలో సోషల్ మీడియాలో వాళ్ళకు వ్యతిరేకంగా వీడియోలు వచ్చినా, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన పేపర్లు ఏదైనా రాసినా కూడా వెంటనే అరెస్టు చేయడము, ఇబ్బందులకు గురి చేయడము చేస్తూ వచ్చారు. చాలా పాశవికంగా కూడా వ్యవహరించారు, మనం చూసాం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సోషల్ మీడియాలో ఎమ్మెల్యేలకు కావచ్చు, ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా వస్తే వెంటనే పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడము, వాళ్ళని పిలిపించి ఇబ్బందులకు గురి చేయడం వంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరుగుతున్నాయా, లేకపోతే స్థానిక ఎమ్మెల్యేల అత్యుత్సాహంతో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటారా? అదే ఇక్కడ ఒకటే మీరు ఆలోచించాల్సింది, ఇక్కడ వాక్ స్వాతంత్రం ఉంది, కానీ వాక్ స్వాతంత్రానికి ఎవరన్నా అడ్డంకి చేస్తే అది నేరం అవుతుంది. కానీ వాక్ దుర్వినియోగం కూడా జరుగుతుంది అన్న. ఎగ్జాంపుల్ కి
మీరు ఉన్నారు, బైరి నాగరాజు గారు ఉన్నారు. బైరి నాగరాజు గారు ఇలా చేశారని మీరు ఏదైనా ఒక చేసిన దాన్ని నేను చెప్పడం తప్పు కాదు. కానీ మీరు చేయని దాన్ని చేసినట్టు నేను బయటకు చెప్పాను అనుకున్నా, ఖచ్చితంగా చట్టపరంగా నేరం అది. వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే వాళ్ళు చేసే నేరాలను మేము బయట పెడితే మా మీద కేసులు కట్టేవారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి వచ్చాక జరగని మాటలు జరిగినట్టు చెప్పేసి దాన్ని ప్రజల్లోకి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం, అది ఏంటి ఎలా చేశారు మేము కేసు కడతామంటే మేము విత్డ్రా చేసుకున్నాం అంటాం. ఎంతవరకు న్యాయం ఉన్నది? వాక్ స్వాతంత్రం ఉంది, కానీ అబద్ధాలు చేసే స్వేచ్ఛ ఎవరిచ్చారు? లేనిపోయిన ఆరోపణలు చేసేది, కులాల మధ్యలో విద్వేషాలు రేపేది, లేకపోతే ఇక్కడ మతాల మధ్యలో విద్వేషాలు రేపేది, అలాంటి ప్రయత్నాలు చేస్తా ఉంటే మరి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజా స్వేచ్ఛ శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం ఉంటుంది కదండి. వాళ్ళ హయాంలోనైనా మీ హయాంలో చట్టం అనేది ఒకటి ఉంటుంది. తప్పు చేసే జర్నలిస్ట్ అయినా ఎవరైనా సరే ఒక లీగల్ అని ఉంటుంది, ఒక లీగల్ నోటీస్ ఇచ్చి కోర్టు ద్వారా వాళ్ళు న్యాయం పొందే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ పోలీసులను ఉసిగొల్పడం, గతంలో పోలీసులను ఉసిగొల్పారు, ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు కూడా పోలీసులను ఉసిగొల్పి మీడియాని అణచివేసే ఒక స్థితిని తీసుకొస్తున్నారు కదా. అంటే దొందు అన్నట్లు అయిపోతుంది ఇప్పుడు పరిస్థితి. మీరు అన్నట్టే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయమన్నారు కదా. ఒకవేళ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఒక జర్నలిస్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ని ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఏమన్నాడంటే ఇక్కడ డిఎస్సి లో అవకతవకలు జరిగాయి, మొత్తం అందరూ ఖమ్మానికి ఉద్యోగాలు ఇచ్చారు అన్నాడు. అదే పొజిషన్ లో కనుక మీరుంటే మీరు ఏం చేస్తారంటే అది ఆ వీడియో టెలికాస్ట్ చేసే ముందే అది ఎంతవరకు నిజమని కన్ఫర్మ్ చేసుకుని, ఒకవేళ అది నిజమైతే టెలికాస్ట్ చేస్తారు, నిజం కాకపోతే దాన్ని మీరు ఎడిట్ చేసేస్తారు. కానీ ఆ జర్నలిస్ట్ గారు ఏం చేశారంటే యాజ్ ఇట్ ఈజ్ అది బయటికి, అంటే ప్రజలను ఉద్దేశపూర్వకంగా ప్రజలందరినీ తప్పుదో పట్టించడానికి దాన్ని బయటికి టెలికాస్ట్ చేశారు. మరి అది కుట్రపూరితంగా చేసినట్టే కదన్నా. ఇక్కడ మీరు ఒకవేళ ఎవరితోటన్నా మాట్లాడినప్పుడు, ఏ ఇంటర్వ్యూ అన్నా చేసినప్పుడు అవతల వ్యక్తి ఏమన్నా మీ మైకును ఉపయోగించుకుని, మీ ఛానల్ ఉపయోగించుకుని తప్పులు ఆయన విషప్రచారం చేస్తున్నారు అన్నప్పుడు స్థానిక పోలీసు వారు సార్ మీరు ఇలాగా ఫలానా వ్యక్తిని మాట్లాడుతుంటే ఇలాగ అతను విషప్రచారం బయటకు వెళ్తుంది, ప్రజల్లో లేని అపోహలు క్రియేట్ అవుతుంది అని మిమ్మల్ని కమ్యూనికేట్ చేశారే తప్ప మీ మీదకి వచ్చి అరెస్ట్ చేయడమో లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళడం అలాంటిది ఏమి దురుసుగా మీతో అయితే ప్రవర్తించలేదు కదా. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తానంటే నేను ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఒకటే, గౌరవంగా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ గౌరవం దొరుకుతుందన్న. ఎవరైతే కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కులాలు మతాలు రెచ్చగొట్టే తప్పుడు ప్రచారాలు బయటకు తీసుకెళ్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉండాలి. కఠినమైన చట్టాలు ఉండేది అందుకే. ఏ దేశం అయినా సరే బాగుపడ్డది అంటే కఠినమైన చట్టాలు ఉన్న దేశం మాత్రమే బాగుపడుతుంది. మితిమీరిన స్వేచ్ఛ కూడా అన్ని సందర్భాల్లో కూడా మంచిది కాదండి. ఖచ్చితంగా మితిమీరిన స్వేచ్ఛ ఎవరికి, అంటే మీడియాకి కావచ్చు, పోలీస్ వ్యవస్థలో ఏ ఒక్కరికి కూడా మితిమీరిన స్వేచ్ఛ అనేది ఉండకూడదు. పరిమితంగా ఉంటేనే ఆ వ్యవస్థ బాగుంటుంది. అందులో భాగంగానే వ్యవస్థ బాగుండాలి. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే గాదె సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలి. భౌతికంగా ఉంటే ఖచ్చితంగా గాదె సాయికృష్ణ ఈ నెల 29న హైకోర్టు ముందు హాజరుపరచాలి. లేని పక్షములో అందుకు బాధ్యులైన పోలీసులను శిక్షించడంతో పాటు గాదె సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేసేందుకు మీరు కూడా, అంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ వంతు పాత్ర పోషిస్తారని నేను కోరుకుంటున్నాను. రాజేష్ గారు 100% ఖచ్చితంగా మేము ఆ కుటుంబానికి అండగా, తల్లికి అండగా నిలబడతాం. దీంట్లో ఎవరు బాధ్యులు ఉన్నా, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా శిక్షించే వరకు మేము కూడా కుటుంబం తరఫున ఖచ్చితంగా మేము తోడుగా ఉంటాం. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ.